కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లున్నది? భూభారత్ వచ్చింది, ప్యూర్ పట్టం తీసుకుపోయి లావన్ల వారేసిండు. ఇప్పుడు మళ్ళీ చేసుకోవాలంటే పట్టా కావాలంటే 1000 అవుతున్నాయి. పట్టా ఎవరి పేరు మీద? లక్ష్మి అనే పేరు మీద ఉండే. దాన్ని ఏమైంది, అసైన్ భూమిలో కలిపిర్రు. మళ్ళీ మొన్న పోతే సార్ ఏం చేసిన అంటే ఇప్పుడు మళ్ళీ పైసలు పెట్టి చేపించుకోవాలని చెప్తుండు. మళ్ళీ మరో ఆర్డీఓ కలెక్టర్ లెవెల్ పోవాలంటే వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరు తిరుగుతారు. వాడు చేసినవి మంచిగున్నాయి ఇవన్నీ. ఇంతకుముందు కేసీఆర్ చేసినప్పుడు 1 రూపాయి పెట్టకుండా అది పట్టం మీద నడిచింది. ఇప్పుడు మళ్ళీ అది చేసుకోవాలంటే వాళ్ళు 50,000 పెట్టి ఎడకెళ్ళి చేసుకుంటారు, లేని వాళ్ళైనా. ఇది ఏమన్నా పద్ధతేనా? ఎట్లుంది కాంగ్రెస్ వచ్చినాక రైతులు ఏం మంచిగా? తులం బంగారం అవుతానా? ఏది లేదు. అంతేనా? 500 గ్యాస్ 500 అన్నాడు. ఇప్పుడు 1100 1000 తీసుకుని బట్టి 900 తీసుకుని బట్టి ఇక ఫ్రీ ఏముంది? 900 950 తీసుకుంటుండు. మళ్ళీ పిఎఫ్ పడుతుంది అంటారు, పడుతుందా? పడతలే. మళ్ళీ పడుతుంది అంటారు. 2500 ఇస్తామన్నాడు, అవి లేవు. రైతు బంధు ఇస్తామన్నాడు, అవి లేవు. రైతు బీమా ఇస్తాడు, ఏవి? ఆయన స్టేజ్ల మీద అన్ని ఇస్తాను అంటాను కానీ నువ్వు ఇస్తలేడు అంటాను. మరి ఆయన స్టేజ్ల మీద అబద్ధం చెప్తాడే ఒక ముఖ్యమంత్రి. అన్ని అబద్ధాలే. కాంగ్రెస్ తెలియదా? కాంగ్రెస్ కరువే, పేరే ఉండే అది కరువు కాంగ్రెస్. అవును, ఇంకా దాంట్లో ఏముంది? కాంగ్రెస్ అంటే కరువా? ఎందుకు అట్లా? పొలాలని ఎండిపోయినాయి. 10 ఏళ్ళ పొలం ఎండిపోయింది, ఒక గుంట ఎండిపోలే ఉంది. ఈసారి మొత్తం ఎండిపోయినాయి. ఎందుకు ఎండిపోయింది? మంచి బోర్లు ఎత్తేసినాయి. కరువు, నీళ్లు లేక భూమిలో. కేసీఆర్ మరి కేసీఆర్ 10 ఏళ్ళు పాలన చేసిండు, 10 ఏళ్ళు ఒక బోర్ ఎండిపోలే, ఒక్క చెరువు ఎండిపోలే. చెరువులు అన్ని ఎండిపోయినాయి. కాళేశ్వరం ఎన్నడూ ఖాళీ కాలే, ఈసారి మొత్తం ఎండిపోయింది. అసలు కాళేశ్వరం వల్ల మీకు యూజ్ లేదన్నారు కదా? యూజ్ ఉండని లేకపోని చెల్లర అయితే నిండాలి కదా. మరి ఏ చెరువు నింపిరు? వాడు చేసిన పాలన నువ్వు చేసింది ఏముంది? ఏం లేదు. ఢిల్లీకి 30 సార్లు పోతున్నావు, వస్తున్నావు. 10 రూపాయలు ఖర్చు నీతో కానీ లాభం లేదు.